తెలంగాణలో వరుసగా జరుగుతున్న నేరాలు, ఘోరాలు శాంతి భద్రతల దారుణ పతనాన్ని బయటపెడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో తమ పార్టీ ప్రతినిధి బృందం డీజీపీతో సమావేశంలో ఉండగానే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చిందని చెప్పారు. హైదరాబాద్లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కలకలం సృష్టించిందన్నారు. హై సెక్యూరిటీ ఉంటే ప్రశాసన్ నగర్ ఏరియాలో మర్డర్ జరగడం భయాందోళన కలిగిస్తుందని చెప్పారు కేటీఆర్. అటు నిన్న రాత్రి సికింద్రాబాద్లో నడి రోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా పొడిచి చంపారని తెలిపారు. పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, వేధించడంపైనే దృష్టి పెట్టాయని కేటీఆర్ మండిపడ్డారు. అందుకే శాంతి భద్రతలు కుప్పకూలాయన్నారు. తాజాగా ఎన్సీఆర్బీ నివేదిక కూడా తెలంగాణలో మహిళలపై నేరాలు పెరిగినట్టు, సైబర్ నేరాల్లో భారీ పెరుగుదలను నమోదైనట్టు వెల్లడించిందని చెప్పారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో శాంతి భద్రతలు, ప్రజల భద్రతను కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇదేనా మీ ప్రజాపాలన అని ప్రశ్నించారు. పోలీసులను బీఆర్ఎస్ నేతల వెంట పడమని పంపి నేరగాళ్లను మాత్రం వదిలేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు, మానాలు గాల్లో దీపంలా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడలేని సీఎం రేవంత్ వెంటనే బాధ్యత వహించాలన్నారు. తక్షణమే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.